వాక్యం చేత ప్రేరేపించబడి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 46 నుండి 51 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 46 వచనం నుంచి 51 వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకేనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మరొక భాగాన్ని చదువుతామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఏక సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించిన గాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మరి మనం ఏ రీతిగా మనకు మనంగా పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి అనేది మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తూ వస్తున్నామండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. కాబట్టి మనకి జీవాహారమైన యేసు ప్రభువారు అంటే ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించేవాడు. మన పితరులు తిని మన్నాను తిన్నట్టు కాదు, మన పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. కానీ ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించేవాడు అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం మరణించమని కాదు, మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం. కానీ యేసు ప్రభువారు చెప్పుచున్నది ఏంటంటే, 2వ మరణాన్ని గురించి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుతారో వాళ్ళు 2వ మరణము నుండి వాళ్ళు దాటించబడిన వారు. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకున్న వారికి శరీర సంబంధమైన ఈ మొదటి మరణము గురించి వాళ్ళకి ఏ భయము కూడా ఉండదు. ఎందుకంటే ఈ మరణము అనేది కొంతకాలము ఎడబాపు మాత్రమే. ఒకరోజు మరలా యేసు ప్రభువారు వచ్చినప్పుడు యేసు ప్రభునందు నిద్రించిన వారు అందరూ కూడా మేలుకొని ఆయన రాకడలో ఎత్తబడేవారుగా మధ్యాకాశంలోనికి వెళుతూ ఉంటారన్నమాట. కాబట్టి అందుకనే మనం యేసు ప్రభువారి యొక్క మరి శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న మనము శరీర సంబంధమైన మరణానికి భయపడము. కానీ ఏ మరణము భయం అంటే 2వ మరణం అనేది భయము. ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందరో వారు 2వ మరణానికి గురవుతారు. అందుకని అంటున్నాడు, జీవాహారము నేనే, నన్ను తినివాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అది. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం అది కడగబడిన నీవు నేను కూడా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన మనము ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి. నువ్వెప్పుడైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతావో అప్పుడే దైవికమైన భయము అనేది నీలోనికి రాగలుగుతుంది. లేకపోతే ఆ భయం అనేది నీకు ఉండదు. అంటే ఏంటి అంటే యేసు ప్రభువారిని అంగీకరించావు కానీ
ఆయన రక్త మాంసములో పాలు పంపులు పొందకపోతే ఆ దైవ భయం అనేది నీకు రాదు. అంటే రక్షణ పొందాను కదా, ఇక బాప్తీసం తీసుకున్నాను కదా, లేకపోతే ఇంక నేనేంటి అంటే లేదు లేదు. చాలా మంది ఎందుకు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందరు అంటే వాళ్ళు పూర్తిగా మారాలి, పూర్తిగా మారిన తర్వాతే వారు బాప్తీసం పొందాలి అనుకుంటారు, లేక వాళ్ళలో పాలు పంపులు పొందాలి అనుకుంటారు. ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము పూర్తిగా మారిపోయాను అని చెప్పలేదు. రోజు రోజుకి మనము మార్పు చెందుతూ వెళుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు దాకా అంటే మనం చనిపోయేదాకా. శరీరముతో ఉన్నంత కాలము కూడా ఎన్నో బలహీనతలు కలిగిన వారు. చూడండి, ఈ లోకంలో నువ్వు యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా శరీర సంబంధమైన రోగములు అనేవి మనిషికి రావడం అనేది సహజం. అంటే చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి రోగాలు ఎందుకు వస్తాయండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రాకూడదు కదా, జబ్బులు రాకూడదు కదా అంటారు. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభువు నన్ను నమ్ముకుంటే నీకు రోగాలు రాకుండా జబ్బులు రాకుండా ఉంటాయని ఏమీ చెప్పలేదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది దేవుని యొక్క ప్రజలు ఈ భూమి మీద అనేకమైన రోగములు అనుభవించి కూడా మరణించిన వాళ్ళు ఉన్నారు. మీకు చూపించిన మీరు చూస్తే ఏలియా దగ్గరున్న ఎలీషా ఎంతో గొప్ప దైవజనుడు, ఎంతో గొప్ప దైవజనుడు. అతడు మరణించినప్పుడు మరణకరమైన రోగంతో మరణించాడు. అంత పెద్ద దైవజనుడు, అంత పెద్ద ప్రవక్త మరణకరమైన రోగంతో మరణించడం ఏంటి అంటే శరీరము కదా. శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇహలోక సంబంధమైన వ్యాధులకి ఆ శరీరం గురవుతూ ఉంటాడండి. ఎందుకంటే శరీరం ఏమీ బలమైనది కాదు, శరీరము మృతమైనది, మృతతుల్యమైనది. ఏదో ఒక రోజు శరీరం మరణించవలసిందే, ఎప్పటికీ ఒకలాగా ఉండవు. అందుకనే ఒకవేళ మన శరీరంలో బలం ఉన్నంతసేపు రోగాలు రాకపోవచ్చేమో, కానీ మన శరీరము బలహీనమైనప్పుడు మన శరీరంలోనికి అనేక రకాలైన వ్యాధులు, అనేక రకాలైన జబ్బులు మన శరీరంలోనికి ప్రవేశిస్తూనే ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రావు, జబ్బులు రావు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. అది బలహీనము శరీరం. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టవలసిందే. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన వారు శరీర సంబంధమైన రోగములకు భయపడరు. వాళ్ళ భయం ఏంటంటే ఆత్మ సంబంధమైన రోగానికి భయపడతారు. ఎందుకో తెలుసా? ఈ ఆత్మ సంబంధమైన రోగము అది దేవుడి నుండి మన దూరంగా తీసుకెళ్ళిపోతాం. అంటే పరలోకానికి చేరకుండా మనం దూరం అయిపోతాం. నేను భయపడవలసింది ఏంటంటే శరీర సంబంధమైన రోగానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన రోగానికి మనం భయపడాలి. ఆత్మ సంబంధమైన రోగము ఎంత భయంకరమైనది అంటే అది దేవుని నుండి మన దూరము చేసేది, మనం దేవుని యొక్క రాజ్యానికి చేరకుండా మనం దూరం చేసేది. అందుకని ఆత్మ సంబంధమైన రోగాలకి మనం భయపడాలి. ఈ ఆత్మ సంబంధమైన రోగాలు ఇవి సామాన్యమైనవి కావు, ఇవి చాలా భయంకరమైనవి. అందుకని అంటాడు, మొట్టమొదటిగా శరీర సంబంధమైన లేక ఆత్మ సంబంధమైన రోగాలు ఎలాంటివి అంటే దేవుడి నుండి దూరము చేసేవి. బైబిల్ అంటాడు, ముందు మీరు బలహీనులుగా అవుతారు, రెండవదిగా రోగులుగా అవుతారు, మూడవదిగా నిద్రిస్తారు. ఇది నాలో చాలా మందికి దేవుడు మందిరము లేక దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసము లేక దేవుని యొక్క వాక్యం చదవడము లేక ప్రార్థన చేయడము అనేవి వీళ్ళకి ఇష్టం ఉండదు. మళ్ళీ వీళ్ళు అంటారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మేము దేవుని పిల్లలము అంటారు. కానీ వీళ్ళు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దేవుడి మందిరానికి రారు, క్రమము తప్పకుండా దేవుణ్ణి అనుసరించేవాడు కాదు. ఇలాంటి వారు దేవుని పిల్లలేంటి కాదు. వీళ్ళెవరంటే నమ్ముకున్నామని పేరు ఉంది, కానీ వీళ్ళు పాప రోగముతో ఉన్నవారు. పాపము వారిని దేవుని దగ్గరికి రాకుండా బలహీనులుగా చేయగలుగుతుంది. అందుకనే లోకంలో వారు బలవంతులు, వాళ్ళు ఏ పనైనా చేయమని చూడండి, డబ్బు సంపాదించడంలో కానీ వారు తమ సొంత పనులు చేసుకోవడంలో కానీ వాళ్ళు ఉద్యోగం చేసుకోవడంలో కానీ లోకంలో ఏదైనా వారు సాధించగలరు. కానీ దేవుడి దగ్గర మాత్రం వీళ్ళు బలహీనులు. ఎంత బలహీనులు అంటే దేవుని మందిరానికి రాలేనంత బలహీనులు.
వీళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు అంటే, జీవాహారమైన యేసు ప్రభువాన్ని నువ్వు భుజించలేనప్పుడు నీ ఆత్మ ఎలాగ బలపడుతుంది? నువ్వు ప్రతి ఆదివారము దేవుడి మందిరానికి వచ్చి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం వల్ల దైవికమైన శక్తి అనేది అది నీలోనికి రాగలుగుతుంది. అందుకనే దేవుని వాక్యాన్ని వినడం వల్ల, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల, దేవుని ప్రార్థించడం వల్ల, దేవుడు మందిరానికి రావడం వల్ల నీ ఆత్మీయ జీవితం రోజు రోజుకి బలపడుతూ ఉంటది అన్నమాట. నువ్వు ఈ ఏవి చేయకుండా ఉంటే మరి బలహీనుడు కాకపోతే బలవంతుడిగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? అందుకనే నేటి దినాలలో దేవుని ప్రజలు దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు మాత్రము, లేక దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం బలహీనులు, కానీ లోకములో బలవంతులు. రెండవదిగా వీళ్ళు ఎలాగ నిర్ధారణ చేయబడతారు అంటే, వ్యాధిగ్రస్తులు. ఎలాంటి వ్యాధి అంటే, వీళ్ళు పాప సంబంధమైన వ్యాధిని కలిగిన వారు. అందుకనే వీళ్ళ దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థించడం వీళ్ళకి మరి ఇష్టం ఉండదన్నమాట. వీళ్ళు పూర్తిగా ఇంకా వ్యాధిగ్రస్తులుగా చేయబడుతున్నారు. వ్యాధి ముదిరి ఏమవుతారో తెలుసా? చచ్చిపోతారు. అంటే చచ్చిపోవడం అంటే బయట బాగానే ఉంటారు, తింటారు, తిరుగుతారు, శరీర సంబంధమైనవన్నీ చేస్తారు, కానీ ఆత్మలో చచ్చిపోతారు. ఆత్మలో చచ్చిపోయిన వారు ఎలాగుంటారు అంటే, ఎంత దేవుని వాక్యం వీళ్ళు వింటున్నప్పటికీ కూడా వీరిలో ఏ మార్పు కనపడదు. అందుకని వీళ్ళు చనిపోయిన వారు మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, వెళ్ళిపోతారు, కానీ స్పందించలేదనుకోండి, వీళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. అందుకదా చూడండి, ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్కి వైద్యం చేస్తున్నప్పుడు ప్రతిరోజు పరీక్ష చేస్తూ ఉంటాడు. ఏం పరీక్ష అంటే, నేను చేస్తున్న వైద్యము ఆ వ్యక్తికి పనిచేస్తుందా లేదా, స్పందించగలుగుతున్నాడా లేదా, నేను ఇచ్చే మందుల ద్వారా కానీ, నేను ఇచ్చే ఇంజక్షన్ల ద్వారా కానీ, నేను చేసే మరి పన్ను ద్వారా ఆ మనిషికి స్వస్థత కలుగుతుందా, ఆరోగ్యం కలుగుతుందా. ఒక లేకపోయింది అనుకోండి, డాక్టర్ చెప్తాడు, నేను ఇంత వైద్యం చేస్తున్నాను కానీ ఆ మనిషి యొక్క శరీరం సహకరిస్తలేదు కాబట్టి ఇక నేను వైద్యం చేయలేను అంటాడు. అంతే కదా, డాక్టర్ గారు చేసే వైద్యానికి ఆయన యొక్క శరీరం సహకరించలేనప్పుడు ఇంకా ఆయన ఏం చేయగలరు? ఇంకా ఆయన చెప్తాడు, ఇక నా వల్ల కాదు, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, నేను చేసే వైద్యం సహకరిస్తలేదు. అలాగే దేవుడు మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా నువ్వు మార్పు చెందకపోతే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళి మారుతావు? ఎక్కడ మార్పు చెందడానికి నీకు స్థలం, అవకాశం ఉంది? అందుకనే దేవుడు మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రజలు స్పందిస్తూ ఉంటారన్నమాట, కదలికలు కలుగుతూ ఉంటాయన్నమాట, తమ జీవితంలో మార్పులు కలుగుతూ ఉంటాయన్నమాట. అలా కలగలేదు అంటే మనం చచ్చిన వారము ఆత్మీయంగా. అందుకనే ఈరోజు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనము బ్రతుకున్న వారమా, చనిపోయిన వారమా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఏమైనా స్పర్శ కదులుతుందా? ప్రభువా నేను ఇలాగున్నాను, ప్రభువా ఇలా చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా ఇంతగా నీ వాక్యాన్ని వింటున్నా నా జీవితంలో పరిస్థితులు లాగున్నాయి, నన్ను మార్చు, నేను నీ వాక్యానికి తగినట్లుగా జీవింప చేయతండి అని మనం సరి చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకునేవారే నిజమైన జీవము కలిగిన వారు. అందుకనే ఈరోజు ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఎంతవరకు వాక్యానికి స్పందించగలుగుతున్నాం, వాక్యాన్ని ఎంతవరకు అనుసరించగలుగుతున్నాం? ఒకవేళ అలాగూ కాకపోతే మనము రెండవ మరణములోనికి పాలు పంపులు పొందుతాం. ఈ రెండవ మరణం అనేది చాలా భయంకరమైనది. అందుకనే ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలాగున్నాను, నేనేం చేస్తున్నాను, నా క్రియలు ఎలాగున్నాయి, నేను చేస్తున్న పనులు ఎలాగున్నాయి, ఇవన్నీ మనం పరీక్ష చేసుకోవాల్సిన వారు. ఇవి పరీక్షించుకోకుండా మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందలేము. ఎవరైతే తమను తాము పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించగలుగుతారండి. వారు మరణములో నుండి జీవములకు దాటిన వారు, వారు తీర్పులోనికి వచ్చిన వారు కాదు. అందుకనే ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పరిశీలన చేసుకొని
ఆ రీతిగా యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుతామండి. రెండవదిగా మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను మీకు. ఏంటి అంటే మనం బుద్ధి విషయంలో పసిపిల్లలము కాక, దుష్టత్వం విషయంలో మన పసిపిల్లలుగా ఉండి, మన బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండాలి అంటున్నాడు ఆయన. యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా నిజంగా మనం బుద్ధి కలిగిన వారమైతే, అంటే బుద్ధి కలిగిన వారు పెద్దవారు. పిల్లలకి బుద్ధి ఉండదండి. ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని చూడండి. అందుకని బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను. యోబు గ్రంథంలో ఆకాశ పక్షులకు కానీ, భూ జంతువులకు కానీ జ్ఞానము బుద్ధి లేదండి, వాటికి లేవు. అందుకని దేవుడు అంటాడు, ఆకాశ పక్షుల కంటే, అడవి జంతువుల కంటే ఎక్కువ బుద్ధిని మనకు దేవుడు ఇచ్చాడట. ఎక్కువ బుద్ధిని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఈ బుద్ధిని అంటే, మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంని మంచి మార్గంలోనికి నడిపించుకోవాలి, కానీ చెడు మార్గంలోనికి వెళ్ళకూడదు. అందుకని అంటారు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వల్లనేను, కంచెల గాడిద వల్లనేను ఉండొద్దు అంటాడు ఆయన. మనము బుద్ధి లేని వారిగా ఉండొద్దు. అంటే ఇక్కడ అన్నాడు, మీరు బుద్ధి విషయంలో పెద్దవారులై ఉండండి, దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండాలి. అంటే తప్పు చేయడానికి పసిపిల్లలుగా ఉండాలి. నీ మనసు ఎలా అనుకుంటే తప్పు చేయడానికి పసిపిల్లలుగా ఉండాలట. అంటే తప్పు చేయడానికి నీకు అసలు ఆ జ్ఞానము, ఆ తలంపే నీకు రాకూడదు. అందుకని అంటున్నాడు ఆయన, మీరు పాపము చేయడానికి, తప్పు చేయడానికి మీరు పసిపిల్లలు. బైబిల్ గ్రంథంలో అనేక మంది తప్పు చేయడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడిన వారు. కాబట్టి ఈరోజు దేవుడి జ్ఞాపకం చేయాలనుకున్నదంటే, మీకు ఎన్నో, అంటే ఇప్పటికి 3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి మరి మానవ బుద్ధి, రెండవది సుబుద్ధి, మూడవది వినుబుద్ధి. ఇప్పుడు 4వ బుద్ధిని చూపిస్తాను మీకు. ఈ 4వ బుద్ధి ఏంటంటేనంట, ఈ 4వ బుద్ధి బైబిల్ గ్రంథంలో ఎలాగో చెప్పారు ఆయన. సరే చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27 వచ్చినవండి. 11:27. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27 వచ్చినవండి. 27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయేను. ఇక్కడ మరి మోషే గురించి ఆయన చెప్తూ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇతడు స్థిర బుద్ధి కలిగిన వాడు అని. కొంతమంది అస్థిరమైన బుద్ధి అన్నమాట. అంటే అస్థిరమైన మనసు, ఒక దగ్గర స్థిరముగా ఉండరు, సంచలమైన మనసు అన్నమాట. ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా స్థిర బుద్ధి కలిగిన వారిమై. అది ఎందుకు స్థిర బుద్ధి అంటే, కల్పింపబడిన ప్రతిదానిని నువ్వు నమ్మవు, చెప్పబడిన ప్రతిదానిని నువ్వు విశ్వసించు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, వీటన్నిటినీ పరిశీలన చేయగలుగుతావు. అంత జ్ఞానం నీకుంది. అందుకని నువ్వు ఎదిగిన వ్యక్తివి. ఎవరు మాటలు పడితే ఆ మాటలు నమ్మేవు నువ్వు. ఒకవేళ అలా నమ్మితే మోసపోతావు. ఈ రోజుల్లో మరి చాలా మంది అంట చదువుకున్నవారు, జ్ఞానం కలిగిన వారు, ఈ చాలా మంది మోసపోతున్నారట. ఎందుకు మోసపోతున్నారు అంటేనట, ఈ క్రైమ్ వారు చెప్పేది ఏంటంటే, ఆ సైబర్ నేరగాళ్ళు చెప్పే మోసాన్ని వీళ్ళు నమ్ముతున్నారట. ఎలాంటి వాళ్ళు నమ్ముతున్నారో తెలుసా? ఇది మామూలు కాదు, సామాన్యులు మోసం చేయడమే కదట. ఇప్పుడు ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలనే మోసం చేస్తున్నారట. చూడండి, ఈ సైబర్ నేరగాళ్ళు ఎలాగున్నారంటే, ఈరోజు ఎంతమందిని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అంటేనట, వీళ్ళు మోసపోయేవాళ్ళు, ఇలాగ బుద్ధి లేదట. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతున్నారట. అంటే మీకు ఇలాగ ఇస్తాము, అలా చేస్తాము అని చెప్తే అదే నిజమని నమ్ముతున్నారు. లోకం ఎప్పుడు కూడా మనల్ని కూడా ఇలాగే చెప్తూ ఉంటుంది సాతాను. అర్థమైందా?
సాతాను చేసేది ఎంత భయంకరమైందో ఒక మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ ఎఫెసు సంఘానికి చెప్తూ ఇలాగ చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. మనం అంట పసిపిల్లలం కాదట. పసిపిల్లలు అయితే ఏం చేస్తారట? మోసపోతారట. అందుకని చూడండి, దొంగలు ఎవరిని ఎత్తుకుపోతారంటే పసిపిల్లల్ని ఎత్తుకుపోతారట, పెద్దవాళ్ళని ఎత్తుకుపోలేరు. ఎందుకు పెద్దవాళ్ళని ఎత్తుకుపోలేరంటే అంత తేలికగా వాళ్ళ మాటల్లో పడిపోరు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, మనం మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగా కుయుక్తితోనూ గాలికి ఇటు అటు కొట్టుకుని పోవు మరి కల్పింపబడిన ప్రతి ఉపదేశము. ఈ రోజుల్లో ఎన్ని రకాలైన తప్పుడు బోధలు ఉన్నాయి. ఈ దినాల్లో ఏది కరెక్ట్ అయిన బోధ, ఏది తప్పు బోధ? ఈరోజు రక్షించబడి మారు మనసు కనుగొనకు వచ్చిన వారు కూడా చెప్పలేకపోతున్నారు. లేదండి, అంత ఒకలాగే కనపడుతుంది, కానీ దైవ పద్ధతిని, అంటే దైవ నిర్ణయాన్ని లేక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారికి మాత్రం, ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళకి మాత్రం తెలిసిపోతండి. అందుకనే బైబిల్ అన్నాడు, దేవుడు ఏం చెప్పారంటే ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని ఎందుకు చదవాలి అంటే ఈ వాక్యము నిన్ను తప్పిస్తుందండి, కాపాడుతుంది. వాక్యం చదవకపోతే నీకు తెలియదు ఎవరు బోధ రైటు, ఎవరు బోధ తప్పు. అందుకనే దేవుని వాక్యాన్ని ఎందుకు చదవమంటున్నాము అంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశము నమ్మం. ఈ రోజుల్లో ఎవరు చెప్పేస్తారు దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం చెప్పాలి అంటే కొన్ని అర్హతలు, యోగ్యతలు అవసరమై ఉందండి. అర్థమైందా? ప్రతి ఒక్కడు నిలబడి వాక్యం చెప్పేసినంత మాత్రం దేవుడు వాక్యమేనా? ఈరోజు సాతాను కూడా వాక్యం చెప్తుంది. సాతాను కూడా దేవుడు వాక్యం చెప్పినందుకు సాతాను నమ్ముకున్నావు అంటే అది కూడా దేవుడికి వాక్యం అంటావా? నేను ఒక మాట మీకు చూపించిన వాళ్ళు ఏం చేస్తారో మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము. ఇక్కడ ఒక సంగతి జరిగిందండి. ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళందరూ కూడా ఆ రోజున ఏం చెప్పారో మీకు చూపిస్తాను. 12వ అధ్యాయము 21 వచనమండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21 వచనం. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అర్థమైందా? ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత చెప్పాలి. ఏ రోజు ఒక రాజు, ఆయన రాజు, అంతేకాని రాజు అతను చేయవలసింది ఏంటి అంటే నీతి న్యాయములను యథార్థముగా కొనసాగింప చేసేవాడు. అతడు యాజకుడు కాదు. యాజకుడు ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు యాజకుడు. ఆయన చెప్పాలి వాక్యం, ఈయన కాదు చెప్పడం. అర్థమైందా? ఇప్పుడు ఇతను చెప్పడం వల్ల జనులు ఏమన్నారంటే అబ్బా రాజుగారు ఎంత దైవ ప్రసంగం ఎంత బాగా చేశాడు అన్నారు. కానీ రాజు అనుకున్నాడు, ఇంత బాగా చెప్పాను కదా అనుకుని ఆయన దేవుని మహిమపరచలేదు. దేవునికి రావాల్సిన మహిమను ఈ రాజు దొంగిలించాడు. అందుకే ఈ రాజుని దేవుడు చంపేశాడు. రెండవ రాజును చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఈ రాజు కూడా అతడు చేయవలసిన పనిని గాక ఇంకొక పని చేయాలి అనుకున్నాడు ఆయన. అందుకనే ఈ రాజుని కూడా దేవుడు ఏం చేశాడో మీకు చూపిస్తాను. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము.
16 వచనం అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16 వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలకు పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పారు. నేను రాజుని, నేను ఏదైనా చేయొచ్చు. నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ధూపం వేయకూడదా? వాళ్ళు చెప్పారు, రాజా ఇది మీ పని కాదు. దేవుడు మీకు ఏ పని ఇచ్చాడంటే మీరు రాజుగా ఉండే అర్హత మీకు ఇచ్చాడు, కానీ యాజకుడిగా ధూపం వేసే మీ పని కాదు. ఇది అహరోను సంతతి వారు మాత్రమే చేసేవారు. అర్థమైందా? దేవుని యొక్క సేవకులు అనేవారు అహరోను సంతతి వారు, అంటే పిలువబడిన వారు. వాళ్ళు చెప్పాలి దేవుని వాక్యాన్ని. అర్థమైందా? ఈ రోజుల్లో చదువు ఉంది, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుని సేవకుడు పనికిరాని వాడిగా ఎంచి వీళ్ళ జ్ఞానముతో వీళ్ళ తెలివితో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలు కూడా ఏమంటున్నారు తెలుసా? వాళ్ళే బాగా బోధిస్తున్నారు. ఎందుకంటే లోకంలో బాగా చదువుకున్నారు, వాళ్ళకి డబ్బు ఉంది, పేరుంది, అధికారం ఉంది. ఇవన్నీ ఉన్న వాళ్ళు బోధిస్తే లోకంలో మనుషులు ఏమంటారు తెలుసా? వాళ్ళ మాటే నమ్ముతారు, వాళ్ళ బోధే బాగుందంటారు. ఎందుకంటే ఏదో లోకంలో సామెత చెప్తారు, పేదవాడి యొక్క మాట్లాడ పెదవులకే చేయటట, ఏమీ లేనోడు ఏది మాట్లాడినా తప్పేనంట. ఈరోజు దేవుని సేవకుడు ఏది మాట్లాడినా తప్పే అంటున్నారు. ఎందుకంటే వాడు ఏమీ లేనోడు కదా. ఉన్నవాళ్ళు ఏది మాట్లాడినా అది తప్పుగా అనిపిస్తలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి అధికారం ఉంది, డబ్బు ఉంది, పేరుంది, చదువు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా అది వాళ్ళకి తప్పుగా కనపడతలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీకు స్థిర బుద్ధి కలగాలి, స్థిరమైన మనసు నీకు ఉండాలి. అది లేకపోతే కల్పింపబడిన ప్రతి ఉపదేశాన్ని నువ్వు నమ్ముతావు. అర్థమైందా? ఎంతమంది అయినా నిన్ను మోసం చేయగలరు. ఈనాడు క్రైస్తవుల్ని ఎంతమంది మోసం చేస్తున్నారండి, ఎంతమంది మోసం చేస్తున్నారు. అంత మోసపోయే వాళ్ళకి ఏ మతంలోని కూడా లేరు. అందుకనే ఈనాడు క్రైస్తవ మతాన్ని మోసం చేసేవాళ్ళు ఎవరు అంటే మన వాళ్ళే. వీళ్ళు వెలుగుతోటి యొక్క వేషం వేసుకొని వస్తున్నారు మన మధ్యకి, కానీ వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్పాడు. ఇలాంటి వారు ఎలాగుంటారో ఒక మాట మీద చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలండి. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాలు. యాలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును. సరే, ఈరోజు అందరూ దేవుని సేవకులే, అందరూ. కానీ ఎవరు వాళ్ళు? వాళ్ళు దేవుని చేత పిలువబడిన వారా? వాళ్ళు పరీక్షించామా? అందుకనే బైబిల్ గ్రంథంలో అన్నాడు,
ప్రతి ఆత్మను నమ్మొద్దు. వాళ్ళు ఆయన పేరిటే వస్తారు, ఎవరి పేరటో రాదు. యేసు ప్రభువారి యొక్క నామం పేరిటే వస్తారు. అవునా? ఇది చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద నుండి వెళ్ళక ముందు ఆయన చివరిగా కొన్ని మాటలు చెప్పారు. ఆయన ఏం చెప్పారో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 24వ అధ్యాయము 5 వచనం, 5 వచనం, క్షమించండి, 4-5 వచనాలు. 24వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సరే, అనేకులు ఎవరి పేరిట వస్తారంటే ఆయన పేరిటే వస్తారట. ఈ రోజుల్లో మనం ఇదే మోసపోతున్నారు క్రైస్తవులు. ఎంత మోసం చేసాడో అయినా మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు అంటే వీళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వారు కాదు, వీళ్ళు పసిపిల్లలు, వీళ్ళు ఎదగలేదు. ఎవరు ఏది చెప్తే, ఏ బోధ చెప్తే ఆ బోధని నమ్ముతున్నారు. నేను నిజంగా ఎదిగిన వ్యక్తివైతే ఏ బోధ సరైన బోధో నీకు తెలుసు. అర్థమైందా? ఏ బోధ నీకు సరైనదో తెలుసు. ఆ బోధను నువ్వు చేపడతావు. బోధ ఎవరి బోధో తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను, మరొక మాటను. ఈ బోధ ఎప్పుడు నుంచి ఉంది, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిందో చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం, 1-3. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము క్షమించండి, యూదా రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. యూదా 1:1 వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ఆ ప్రయత్నం పడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఆయన అంటున్నాడు, అనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతనకును దుర్నియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం మందే సూచించబడిన వారు. అందుకని మీరు స్థిర మనసు కలిగిన వారే, లేక స్థిర బుద్ధి కలిగిన వారే. సంచలమైన మనసు కలిగి ఉండద్దు, స్థిర బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి అంటే, ఈ లోకములో అనేక రకాలైన దుర్బోధలు, అనేక రకాలైన చెడు బోధలు వచ్చే రోజులు ఇవి. అందుకనే నువ్వు సంచలమైన మనసు కలిగి ఉండొద్దు. నువ్వు పసిపిల్లలు అయితే నిన్ను మోసం చేసడం చాలా తేలిక. అర్థమైందా? నేను ఒకసారి ఒక 7th డే వాళ్ళు మన విశ్వాస ఇంటికి వచ్చారన్నమాట. మొదట వస్తే మాకు వద్దండి, మేము ప్రార్థన చేయించుకోము అని చెప్పారు. సరే, వెళ్ళిపోయారు. రెండోసారి కూడా వచ్చారు. అమ్మా, కొంచెం ప్రార్థన చేయొద్దు అంటున్నావు, కొంచెం దేవుని మాటలు చెప్తావు. మాకు అక్కర్లేదండి, మాకు చాలా వాక్యం చెప్పి మా దేవుని సేవకులు ఉన్నారు, మాకు అక్కర్లేదు అన్నారు. అలాగా రెండోసారి కూడా వెళ్ళిపోయారు. మూడోసారి కూడా వచ్చారు. అదేంటమ్మా, ఎవరు చెప్పినా బైబిల్లో మాటలే కదా, మేమేమి ప్రార్థన చేయమంటున్నాం, దేవుని వాక్యమే కదా చెప్తాం అని అలాగా 4-5 సార్లు తిరగడం వల్ల ఏమయ్యారంటే, సరే తినేస్తున్నారు, సరే ఏం చెప్తారో చెప్పండి అన్నారు. ఒకసారి అడిగాను. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అన్నారు, ఆదివారము ఆరాధన చేయడం బైబిల్ ప్రకారంగా తప్ప రైటా అని అడిగారు.
అడిగారు. వాళ్ళు అన్నారు, ఇప్పుడు మన సిస్టర్ గారు, ఇప్పుడు మన వాళ్ళు చెప్పాలి, ఆదివారం విశ్రాంతి దినం అనేది ఏ రోజు, అది శనివారమా ఆదివారమా అని అడిగారు. ధర్మశాస్త్ర ప్రకారంగా శనివారమే. ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే పాత నిబంధన కాలం, మరి కొత్త నిబంధన లేదు. యేసు ప్రభువారు తన వాడికి చెప్పిన ప్రతి విశ్రాంతి దినమున దేవాలయానికి వెళ్ళి ఈయన బోధించాడు. రెండో మాట కూడా చెప్పారు వాళ్ళు. యేసు ప్రభువారు తన ప్రతి విశ్రాంతి దినమున దేవాలయంలోకి వెళ్ళి బోధించాడు. అంటే యేసు ప్రభు కూడా చేశాడుగా. విశ్రాంతి దినం ఆచారాన్ని యేసు ప్రభు కూడా చేశారు, చూపించారు. మూడవది, అపోస్తులు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించారు. వాళ్ళు కూడా ఆచరించారు. ఇది మా మాట తప్పు అయితే ఇదిగో బైబిల్లో రిఫరెన్స్లు అని రాసి మీ పాస్టర్ గారిని అడగండి అని చెప్పారు. మీ పాస్టర్ గారిని అడగని పోనీ మా అమ్మాయి చెప్పింది అబద్ధం అయితే అన్నారు. సరే నేను ఎలాగైనా అన్న ఏంటి ఇలాంటి డౌట్ ఎట్టిలేదు. ఇప్పుడు యేసు ప్రభు చేశాడంట, బైబిల్లో రిఫరెన్స్ ఎలా చూపించారు, ఆయన శిష్యులు కూడా చేశారు, మరి అది కూడా చూపించారు, ధర్మశాస్త్రం అది కూడా చూపించారు. మరి మనం ఎందుకు విశ్రాంతిని ఆదివారం కూడుకున్నాం, మరి శనివారం కదా అని. అసలు మీకెందుకు ఈ డౌట్ వచ్చింది అని అడిగారు. వాళ్ళే చెప్పారు, పన్నవాళ్ళు వచ్చారు, వద్దొద్దన్నా సరే నాకు బుర్ర తినేస్తున్నారు అన్నారు. సరే అప్పుడు మీ అభిప్రాయం ఏంటి అన్నారు. ఏమోనన్నా ఇప్పుడు రెండాట్ల మధ్యలో నేను ఉన్నాను, ఇప్పుడు శనివారమా ఆదివారమా. అప్పుడు నేను బైబిల్లో నుంచి ఒక మాట చూపించాను. యేసు ప్రభువారు విశ్రాంతి దినాన్ని ఓ గోతులో పడిపోయిన ఒక గొర్రెను ఆయన బయటికి తీశాడు, లేకపోతే ఓస చేయి కలిగిన వాడిని ఆయన స్వస్థపరిచాడు విశ్రాంతి దినాన్ని. ఆనాడు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువారి మీద నేరం మోపారు. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తే నువ్వు ఇతరులను స్వస్థపరిచావు, ఇది ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లు కాదా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు కానీ విశ్రాంతి దినమే మనుషుల కొరకు నియమించబడింది అని చెప్పాడు. ఇప్పుడు రోజులు ఎవరి కొరకు? మన కొరకు. కానీ మనం రోజుల కొరకు లేదు. ఈ రోజులు కాలాలు ఎన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే మన కొరకు పెట్టాడు, అంతేకాని మనము కాలం కొరకు లేము, రోజుల కొరకు మనం లేము. సరే ఆ మాట చెప్పారు కదా, ఈ మాట చెప్పండి అయితే ఈసారి వస్తాయని చెప్పారు. వాళ్ళు అన్నారు సరే వచ్చిన తర్వాత ఈ మాట చూపించింది. అలాగా అయితే ఇంకా మాకు డౌట్లు ఉన్నాయని 33 ప్రశ్నలు రాశారు వాళ్ళు. వాళ్ళు రాసి మామూలు రాయలేదన్నమాట, చాలా రాశారు. అమ్మా ఈ ఒకటే డౌట్ కాదు, ఈ 33 డౌట్లకి ఆయన సమాధానం చెప్పమను మీ పాస్టర్ గారిని అన్నారు. నేను వెళ్ళగానే ఈసారి ఆ సిస్టర్ కాగితమే తీసుకొచ్చింది. అన్న చూడు ఎన్ని డౌట్లు ఉన్నాయి, రేటని నా బుర్ర తినేస్తున్నారు, వద్దని నేను ఎంత చెప్తున్నాను వదులుతలేదు అని చెప్పారు. అప్పుడు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, రెండో మాట ఏమని రాశారంటే, యోనా అంటే యేసు ప్రభు సమాధుల నుంచి ఇప్పుడు లేచాడు అని రాశారు. యేసు ప్రభు సమాధి నుంచి ఏ రోజు లేచాడు? ఆదివారము లేచాడు. యేసు ప్రభు దానికి ఒక ఉపమానం చెప్పాడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువును ఒక ప్రశ్న అడిగారు. ఏదైనా ఒక సూచక్రియ మాకు చూపించు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? యోనాను గురించి సూచక్రియ కనుక మరొక సూచక్రియ చూపించును అన్నాడు. యోనా 3 రాత్రులు పగళ్ళు ఆ సముద్రం యొక్క చేప యొక్క కడుపులో ఎలాగైతే ఉంటాడో నేను కూడా 3 రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాను అని చెప్పాడు యేసు ప్రభు. అన్నాడా? స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభువారు 3 రోజులు రాత్రులు పగలు నేను 3 ఆ యోనా ఎలాగైతే తిమింగలం శాప కడుపులో 3 రాత్రులు పగళ్ళు ఎలాగైతే ఉన్నాడో యేసు ప్రభువారు కూడా 3 రాత్రులు పగళ్ళు కూడా ఆయన కూడా భూగర్భంలోనే ఉంటాను అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఇంకొకరు ఎవరో చెప్పిన మాట కాదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఇప్పుడు చచ్చిపోయాడు, శుక్రవారం చనిపోయాడు. 3 రాత్రులు 3 పగళ్ళు అవ్వాలా అంటే యేసు ప్రభు శుక్రవారం పగలు చనిపోయాడు అంటే 1 శనివారం 2 పగలు, ఆదివారం 3 పగలు. ఇప్పుడు యేసు ప్రభు పగలు 3 అయ్యాయి, మరి రాత్రులు శుక్రవారం రాత్ర, శనివారం రాత్ర, ఆదివారం రాత్ర అంటే యేసు ప్రభు విలేషన్ ఉండాలా?
కానీ ఆదివారం మీద లేచేటని చెప్తున్నారు. అది తప్పు. బైబిల్లో లేవడం లేదు. ఇది ఆదివారం కాదు, సోమవారమే లేచాడు అన్నారు. మరి బైబిల్ రాసిన తప్పు రాశారంటవా? మరి అలా ఎవ్వరికీ తెలియదా? ఇంతకాలం ఎందుకు ఇంత ప్రింట్ వేసి ఇంత వచ్చేసి ఆదివారం తెల్లవారుజాము వేసినట్టు రాసినారు? వాళ్ళకి తెలియదా? చూడండి, వాళ్ళు ఎంత టాక్టిక్స్. అందుకని అంటున్నారు, సాతాను ఎంత తేలికగా మోసం చేత తెలుసా? అందుకనే ఈ రోజు బోధలన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? చిన్నది, చిన్న మెలికంతే. దాని ద్వారా ఎన్ని రకాలైన బోధలు వచ్చేసాయి, ఎన్ని రకాలైన బోధలు. అందుకనే ఈ రోజుల్లో నువ్వు వాక్యం చదవకపోతే నిజంగా ఎంత మోసం. అందుకన్నాడు, మీరు పసిపిల్లలుగా ఉండొద్దు, మీరు ఎదిగిన వారిగా ఉండాలి, మీరు స్థిర బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. స్థిరమైన బుద్ధి ఎవరికి ఉందంటే పెద్దవారికి, అవునా? పిల్లలకు కాదు. పిల్లలు అయితే వీళ్ళు పాలే తాగుతారు, బలమైన ఆహారం తినలేరు. బలమైన ఆహారం తినే ప్రతివాడు కూడా మేలు కీడులను వివేచించగలిగిన వాడు. ఏది రైటో, ఏది తప్పో, ఏది మంచిదో, ఏది చెడో ఇవన్నిటినీ తెలుసుకోగలిగిన వాడు. అందుకనే మనం పెద్దవారమై ఉండాలి బుద్ధి విషయంలో. అంతేకాని అస్థిరమైన మనసు కలిగి ఉండొద్దు. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకొని యేసు ప్రభువుని అంగీకరించిన నీవు స్థిరంగా ఉన్నావా దేవుడిలో? దావీదు మహారాజు ఇలాగన్నాడు. ఆయన సరే మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 78వ కీర్తన 78:36 వచ్చినవండి. 78:36. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, వారు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చూసారా? ఈ 78వ కీర్తన 36 వచనంలో ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయనను వారి హృదయము ఆయన యందు స్థిరముగా ఉండలేదట. చూడండి, 40 సంవత్సరముల దేవుడు పగల మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభంలోను వారితో ఉండి వారిని నడిపించి వారికి పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టి, వారికి మాంసము కావాలంటే మాంసం ఇచ్చి, వాళ్ళకి నీళ్లు కావాలంటే బండలో నుంచి నీళ్ళని రప్పెట్టించి, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చిన దేవుని ఎడల వీరి మనసు స్థిరముగా ఉండలేదట. ఎంత స్థిరమైన మనసు! ఈరోజు రక్షణ పొందాం, మారు మనసు యొక్క అనుభవానికి వచ్చాం, ప్రభు యొక్క రక్త మాంసములో కూడా పాలు పంపులు పొందుతున్నాం. కానీ మన హృదయము దేవుణ్ణి స్థిరముగా హత్తుకుందంటావా? నువ్వు స్థిరముగా ఉన్నావా లేదా అనేది పరీక్షించబడాలి. అందుకని అంటాడు, దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. దుష్టులైన వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వారు అస్థిరమైన వారు, ఒక దగ్గర స్థిరముగా ఉండలేరు. కానీ యేసు ప్రభువుని అంగీకరించిన వారు స్థిరమైన వారు. వీరు ఎలాంటి వారంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కదలక నిత్యము నిలుసు ఒక సియోను కొండ వలె ఉంటారట, ఒక రాయిలాగా ఉంటారట. వీళ్ళు ఎప్పటికీ కదిలించబడరు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎవరు కదలరో తెలుసా? మీకు చూపిస్తాను. కదలిన వారు, కదిలేవారు, వీళ్ళిద్దరిని చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు వీళ్ళిద్దరిని చూపించారు ఆయన. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. 24-25 వచనాలండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా? ఇప్పుడు యేసు ప్రభువు చెప్తున్నది ఏంటంటే,
ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు బుద్ధిహీనుడు? స్థిరమైన మనసు కలిగిన వాడు ఆయన మాట విని దాని ప్రకారంగా నడిచేవాడు. బుద్ధిహీనుడు ఆయన మాట విని దాని ప్రకారంగా నడవలేనివాడు. నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన వాక్యాన్ని విని నడవకపోతే ఈ లోకంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ నీకు ఏం చేస్తే తెలుసా? దేవుడి నుంచి దూరం తీసుకెళ్తాయి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా వెంటనే ఏమైపోతుందో తెలుసా? దేవుళ్ళ నుంచి దూరం అయిపోతావు అన్నమాట. ఎందుకంటే నువ్వు బండ మీద వేయబడిన వాడు కాదు. అంటే దేవుడు మాట విని దాన్ని చెప్పున చేసే వ్యక్తివి కాదు. నువ్వు నిజంగా ఆయన మాట విని ఆయన దాని ప్రకారంగా నడిస్తే నీ పునాది బండ మీద వేయబడుతుంది అనమాట. వరదలు రాని, గాలి రాని, వర్షం రాని ఆ ఇంటిని ఎంత బలంగా కొట్టినా ఆ ఇల్లు పడదు. ఒక విశ్వాస జీవితం అనేది అలాంటిది. ఎన్ని సమస్యలు వచ్చినా నిన్నేమీ చేయలేవు. క్రీస్తుని నేను ఎప్పుడు దూరం చేయలేవు. అది నీ స్థిర బుద్ధి. నీ బుద్ధి ఎలాంటిదో తెలుసా? స్థిరమైన బుద్ధి కలిగిన వారు. ఈ స్థిరమైన బుద్ధి కలిగిన వారిని ఎవ్వరూ కదిలించలేరు, మోసం చేయలేరు. ఎందుకు మోసం చేయలేరంటే వీళ్ళు మంచి చెడ్డలు వివేచించగలిగిన వారు, మేలేదో కీడేదో తెలుసుకోగలిగిన వారు. ఈ రోజున యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా స్థిర బుద్ధి కలిగి ఉన్నామా? ఒకవేళ స్థిర బుద్ధి కలిగి లేకపోతే ఈ లోకములో అస్థిరమైన మనసు కలిగిన వ్యక్తిగా, సంచలమైన మనసు కలిగిన వ్యక్తిగా ఉంటావు. అస్థిరమైన మనసు ఎలా ఉంటాడో తెలుసా? కదిలించబడేవాడు. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మరలా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనకూడదు. నువ్వు నిజంగా నీకు బుద్ధి ఉంటే దేన్నైతే విడిచిపెట్టి వచ్చావో దానిలోనికి మరలా వెళ్ళవు. బైబిల్ గ్రంథంలో ఇదే అంటాడు. ఈ 2 వేళకు మాత్రమే చెందుతాయి అంటాడు ఆయన కదా. పేతురు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలండి. వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండిటియే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడిగబడిన పంది బురదలో పొర్లుటకు మళ్ళినట్టును అని సామెత, నాని నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. అందుకని అంటున్నాడు, నీకు బుద్ధి ఉంటే దేన్నైతే విడిచిపెట్టి వచ్చావో దాని దగ్గరికి మరలా నువ్వు వెళ్ళవు. ఏ లోకమనే పాపాన్ని వదిలేసావో, ఏ చెడు అనే లోకం నుంచి బయటకు వచ్చావో మరలా దాని దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఈ దినాల్లో ఇదే జరుగుతుంది. అర్థమైందా? దేన్నైతే వదిలొచ్చామో దాని కొరకే మనం ఆశపడుతున్నాం, దాని మీదే మన గురంతా అసలు. కాబట్టి ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడిన వ్యక్తివి, స్థిర బుద్ధి కలిగి ఉండు. సంచలమైన బుద్ధి కాదు, అస్థిరమైన బుద్ధి కాదు. ఎటు పడితే అటు మనుషులు మాయోపాయముల చేతలాగే ఆ కుయుక్తితో లాగే వాటిని నువ్వు లొంగిపోయే వ్యక్తివి కాదు. నీకు తెలుసు ఏది నిజమైన మార్గమో, ఏది నిజమైన బోధో, ఏది నిజమైన దేవుని వాక్యానుసారమేదో ఇవన్నీ నీకు తెలియదా? అందుకనండి ప్రతిరోజు నేను ఎందుకు పెంచుతున్నావు? ఇవన్నీ నీకు ఎందుకు అవసరం అంటే రాబోయే రోజుల్లో ఎన్నో మోసకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసి ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి ఇలా చెప్పాడు, ఓ కొలసీయులారా మీరు ఎలాగ ఉండొద్దు అంటున్నాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 వచనమండి. 1:23 పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు వినినట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలుని నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని అన్నాడు. మీరు స్థిర పునాది మీద కట్టబడిన వారై
చూసారా, మీరు వినినట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్తమైన సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి ఎడల ఈ దినాల్లో ఎంతో మంది ఈ నిరీక్షణ నుండి తొలగిపోయారు. ఏంటో తెలుసా, ఈరోజు ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళో ఉన్నవాళ్లే దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏమన్నట్టు, ఏమోనండి పరలోకం ఉందో లేదో మాకేం తెలుసు, వాళ్ళు ఏదో చెప్పారు మేము నమ్మేమైతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం గట్టి చెప్పారు గట్టి నమ్మాము, పరలోకం ఉందో నరకం ఉందో ఎవరు చూసి వచ్చాడు మాకేం తెలుసా, వాళ్ళు చెప్పారు మేము విన్నాం అంతే. అందుకనే ఇప్పుడు మేము ఏమైపోయామంటే అది అన్ని అబద్ధాలే, అవన్నీ అబద్ధాలే. కాబట్టి అందుకనే అన్ని వదిలేసి మేము లోకంలోకి వచ్చేసాం. ఈరోజు క్రైస్తవుడు లోకంలోకి ఎందుకు వెళ్తున్నారో తెలుసా, నిరీక్షణ లేనివారు, వారి నిరీక్షణ కోల్పోయారు. అర్థమైందా? అందుకనే వాళ్ళకు ఉందో లేదో నమ్మకమే వాళ్ళకి లేదు, అస్థిరమైన వారు. అందుకనే వారి పసిపిల్లలు వాళ్ళు ఎప్పటికీ మోసగించబడుతూనే ఉంటారు. ఇంకా నువ్వు అలాగుండద్దు. అర్థమైందా? నువ్వు అలాగుండకూడదు. నువ్వు ఎదిగిన వ్యక్తివి, నిన్నెవ్వరూ మోసం చేయలేరు. ఎందుకంటే స్థిరమైన మనసు కలిగిన వ్యక్తి, స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి. ఈ స్థిర బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. అందుకనే ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఇలాగ చెప్తాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం అండి. 3వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే మేము మీ ముఖము చూసి మీ విశ్వాసమును లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము, ఆ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలము? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. ఇంతకాలం మీకు వాక్యం చెప్పాం, ఇంతకాలం మీకు మీ ఎదుట మేము జీవించాం, ఇవన్నీ మీరు చూశారు, అన్ని విన్నారు, మేమేం చెప్పామో అలాగే మేము ఉన్నామా లేదని కూడా మీరు చూశారు. కానీ మీరున్నారు అలాగా? అందుకన్నాడు, ఒకవేళ మీరు నిలిచారా మేము బ్రతికినట్టే, మీరు తప్పిపోయారా మేము చనిపోయినట్టే. కారణం ఏంటి? ఇంతకాలం మీరు విని కూడా స్థిర బుద్ధి లేని వారుగా, ఇంకా అస్థిరమైన బుద్ధి కలిగిన వారుగానే అటు ఇటు ఊగుతున్నావా, ఇటు లోకము దేవుడు అని. ఏది శాశ్వతం అనుకుంటున్నావు? రెండూ శాశ్వతం అనుకుంటున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, నిజమైన నీకు స్థిర బుద్ధి ఉంటే ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో దాని యందు స్థిరముగా నిలుస్తావు. అస్థిరమైన దాన్ని నువ్వు నమ్మవు. అర్థమైందా? అందుకని ప్రభు యొక్క బలలో పాలు పప్పులు పొందినదిగా స్థిర బుద్ధి కలిగిన వారుగా నిలబడాలి. నీ బుద్ధి ఏమై ఉండాలంటే స్థిరముగా ఉండాలి, అంతవరకు ప్రభువులో నిలిచి ఉండాలి. అలాగ లేకపోతే ఒకరోజు నువ్వు తప్పిపోతావు, దేవుడి నుండి దూరం అయిపోతావు. ఈ లోకంలో అనేక రకాలైన తప్పుడు బోధలు దేవుడి నుంచి నువ్వు దూరం చేసేవిగా ఉంటాయి. అందుకని ఆయన అంటున్నాడు, మీరు స్థిర బుద్ధి కలిగి ఉండాలి, అస్థిరమైన బుద్ధి కాదు. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతూ ఉంటావో ఆ వాక్యం నిన్ను స్థిరపరచగలుగుతావు. అది నిన్ను జారిపోకుండా నిన్ను కాపాడగలుగుతుంది. స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. అందుకని దేవునితో నీకు ఆ సహవాసం ఉంటే స్థిర మనసు కలిగిన వ్యక్తి, స్థిర బుద్ధి కలిగిన వ్యక్తి. నీ బుద్ధి స్థిరముగా ఉంటుందన్నమాట, అస్థిరంగా ఉండదు. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఉండవు. ఈ రోజైనా చచ్చేదాకైనా నువ్వు ఒకలాగే ఉంటావు. ఎందుకంటే స్థిర బుద్ధి కలిగిన వ్యక్తిని, అంతగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తిని. అందుకని ప్రభు యొక్క బలను మన పాలు పప్పులు పొందేట్టుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు అస్థిర బుద్ధి ఉందా? పసిపిల్లవలే మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగా కుయుక్తితోనూ మనుషుల యొక్క మాయోపాయములో పడిపోతున్నావా? వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడతారు తెలుసా? లోకం
వాళ్ళు చెప్పే మాటలు వింటే అసలు దేవుడే లేడు అంటారు. అంత వాదించగలుగుతున్నారు, అంత జ్ఞానంతో చెప్తున్నారు. మనిషి జ్ఞానం చూడు. అందుకనే మనుషుల యొక్క మాటలు నమ్మకం. మనిషి ఈ రోజు ఎలా మాట్లాడతాడు, రేపు ఒకలా మాట్లాడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆయన ఎప్పుడూ మాట తప్పడే. అందుకని ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందేదిగా మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభు, నాలో ఉన్న అస్థిరమైన మనసు, సంచలమైన మనసును తీసివేయి. ఏది పడితే అది నమ్మే వ్యక్తిని కాదు, మనుషులు నన్ను మాయోపాయముల చేత మోసం చేసేట్లు కాకుండా కాదు, నేను స్థిర బుద్ధి కలిగిన వాడిని నీలో చివరి వరకు నిలుచుండేటట్లుగా నన్ను సహాయం చేయి. అస్థిరమైనది నాలోకి రాకూడదు. మనుషుల మాట కాదు నేను వినేది, నేను నీ మాట వినాలి. నీకు తగినట్లుగా జీవించడానికి నన్ను సిద్ధపరచుకుంటే ప్రభు దగ్గర మనంగా ఒప్పుకొని అప్పగించుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పప్పులు పొందుదామండి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయగాక కొంత సమయం మనం దేవుని యొక్క రక్త